హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. జన సైనికులు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎంత మొండిగా ఉంటారో మనకు తెలుసు. మీరు తొక్కేద్దామంటే వాళ్ళు పైకి లేచి తిరిగి కొట్టగలిగేటువంటి సత్తా ఉన్నవాళ్ళు. మీరు పీకేద్దామంటే మళ్ళీ మొలిచి వృక్షం అయిపోయేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు. మీరు అధికారంలో ఉన్నప్పుడే జనసేనని ఇన్ని రకాలుగా కుట్రలు చేసి తొక్కేద్దాం అనుకున్నా తిరిగి మిమ్మల్ని అధాపాతాళానికి తొక్కేసినటువంటి పరిస్థితి జనసేనకి, జనసేన పోరాటానికి, ఆ పోరాట పటిమకు ఉన్నటువంటి సత్తా. వాళ్ళు చాలా మొండోళ్ళు, అంత ఈజీ కాదు. కానీ పెర్ని నాని గారు పాపం ఏదో ట్రై చేసేస్తూ ఉంటారు. హనుమంతుడి ముందు కుప్పిగంతులు అంటారు కదా, అలాంటి పనులే చేస్తూ ఉంటారు. మచిలీపట్నంలో జనసేన పార్టీ వాళ్ళ 13వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది, చాలా ఘనంగా చేసుకుంటున్నారు. అయితే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, జనసేన పార్టీ ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి అని చెప్పి. పాపం అది పెర్ని నాని గారి గల్లీ అని అనుకుంటా, ఆ గల్లీలోనూ ఆయన ఇంటి ముందు పెట్టారట. నార్మల్గానే పెర్ని నాని గారికి పవన్ కళ్యాణ్ గారు అన్న జనసేన పార్టీని తలుచుకోగానే ఇలా అటు ఇటు అయిపోతూ ఉంటాయి పాపం. మరి తీసుకొచ్చి ఆయన కల్లో కూడా నిద్రలో కూడా జనసేనని పవన్ కళ్యాణ్ గారిని తలుచుకుంటున్నారు ఆయన. ఆఖరికి ఆయన సినిమాలకి రివ్యూలు ఇచ్చేటువంటి పరిస్థితి అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తులకు వచ్చేసింది, పవన్ కళ్యాణ్ పెర్ని నాని గారికి వచ్చేసింది. రాజకీయ జీవితమే సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి జనసేన వల్ల వచ్చింది. ఇలా కలలోనూ ఇలలోనూ భయపడుతుంటే తీసుకొచ్చి ఇంటి ముందు ఆయన గల్లీలోనే పెడతానంటే ఆయనకి నిద్ర పడద్దు అసలేక. ఇప్పటికే ఏం చేయాలో అర్థం కావట్లేదు. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిసినా అదే కనిపిస్తుంది. ఇంటి ముందు కూడా పెడితే ఇంకా ఆయనకి అసలు ఆ ఇల్లు ఖాళీ చేసి, ఆ గల్లీ ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సినటువంటి ఆ భయానికి వచ్చేస్తున్నారు ఆయన. ఈరోజు అయినా సరే ఏ మాత్రం జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులు మాత్రం ఆగల. నిన్న రాత్రి అంతా హడావిడి చేశారు పెద్ద నాని గారు, పెద్ద గిట్టు గారు. ఇక్కడ అసలు జెండా పాతడానికి వీల్లేదు, అది ఇది అనుకుంటూ ఓ రేంజ్లో హల్చల్ చేశారు. తెల్లారా వాటికి జన సైనికులు మొత్తం దిగిపోయారు అక్కడికి. ఏం చేసుకుంటావో చేసుకో, ఈరోజు మేము ఇక్కడ జెండా హోస్టింగ్ చేయాల్సిందే, మా ఆవిర్భావ దినోత్సవం నీ ఇంటి ముందే మేము సెలబ్రేట్ చేస్తాం, గట్టిగా మాట్లాడితే నీ ఇంట్లో కూడా కూర్చుంటాం, ఏం చేస్తావో చేసుకో అన్న రీతిలో గెలిపారు. ఏముంది, తట్టుకుంటారా చెప్పండి? మీరు అధికారంలో ఉన్నప్పుడే జన సైనికులను ఆపలేకపోయారయ్యా. మీ మచిలీపట్నంలోనే వాళ్ళని చూసి తట్టుకోలేకపోయారు. అలాంటిది వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళ ఎంపీ ఉన్నటువంటి గెలిచినటువంటి నియోజకవర్గంలో మీరు ఉన్నారు. ఇంకా ఆలోచించుకున్న వాళ్ళు ఆగుతారా? జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయన ఇంటి ముందే పాటేశారు, జనసేన జెండాని ఎగరవేశారు. అది జనసేన పార్టీ సత్తా అంటే. భయపడిపోవటానికి వాళ్ళు భయపడే టైపు కాదు, మొండి ఘటాలు వాళ్ళు. అంత బలంగా నిలబడిపోతారంతే. అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళని కెలికి వాళ్ళు మిమ్మల్ని ఆ నియోజకవర్గం నుంచి బయటికి పంపించేటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి అనవసరంగా వాళ్ళతో ఎంత తక్కువ పెట్టుకుంటే అంత మంచిది. పెర్ని నాని గారు, పెర్ని గిట్టు గారికి కూడా అది చెప్పండి. మీరు వేరే ఏమన్నా ట్రై చేయండి, కానీ అనవసరంగా జనసేననే మాత్రం టచ్ చేసి పదే వాళ్ళని గెలికి మీ దుంప మీరు దించుకోకండి అంతే.